హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీ ఫ్రాన్స్ కర్రీ అయితే తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఫ్రాన్స్ కర్రీ చాలామంది చేస్తారు, బట్ చిన్న డిఫరెంట్ ఉంటుందండి. దానివల్ల కొంతమందికి అయితే టేస్ట్ రాదనమాట. అదేంటో ఆ చిట్టకాయ ఏంటో చెప్పేస్తాను. నేను 1/2 కిలో అయితే ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. పసుపు సాల్ట్ వేసి శుభ్ర కడిగి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు కారం, ధనియాల పౌడర్ అండ్ పసుపు, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసి శుభ్రంగా అయితే కలిపేసానండి. చూసారు కదా. ఎప్పుడన్నా ప్రాన్స్ పసుపు సాల్ట్ వేసి కడిగేసుకోండి, సూపర్గా నీట్గా వచ్చేస్తాయి చక్కగా. తర్వాత మసాలాలన్నీ వేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. కలిపేసాక ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా పక్కన పెట్టేయండి. అలా పక్కన పెట్టడం వల్ల ఇవి అన్ని మసాలాలు ముక్కకు అద్దుతాయి అన్నమాట. అందువల్ల 10 నిమిషాలు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కుదరకపోతే 10 నిమిషాలు అలా పక్కన పెట్టి రెడీ చేసేస్తారు కదా. లేదంటే కుదిరితే ముందే అయితే ఓ 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సూపర్గా ఉంటాయన్నమాట. అండ్ ఇంక ఇందులోకి అయితే నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, పెద్ద పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో 1/2 కిలోకి వచ్చి పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి 2 అయితే సరిపోతాయి. చిన్నవి అయితే ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకోండి. గ్రేవీ కావాలి కదా. గ్రేవీ మిక్సీ పట్టి ఎప్పుడు కూడా వేసుకుంటే ఫ్రాన్స్లో పెద్ద టేస్ట్ రాదండి. అసలు మామూలుగా ముక్కలు ఎక్కువ వేసుకున్నా కానీ ఇవే కుక్ అయిపోయి మెత్త పేస్ట్లాగా అయిపోతే ఇలా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసి నేను చెప్పిన డిఫరెన్స్ అయితే ఒకటి చూస్తాం, స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫ్రాన్స్ మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం. 50% ఫ్రాన్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత కర్రీ చేయాలండి. ఆ తర్వాత ఏమేమి యాడ్ చేస్తానో చూడండి. లేదంటే కుక్ అవ్వండి. అవి మనం డైరెక్ట్గా ఆనియన్స్లో వేస్తే పచ్చి పచ్చిగా ఎంత ఉడకబెట్టినా, మీరు ఎంత టైం ఇచ్చినా పచ్చి పచ్చిగా ఉన్నట్లే ఉంటాయి. పక్కన ఒక 50% అలా కుక్ చేసుకోండి. ఇంకో కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారు కదా, గోల్డెన్ కలర్ వస్తే ఆనియన్స్ కుక్ అయిపోయి కదా. ఇవైతే ప్రాన్స్ అయితే నాకు కుక్ అయిపోయి, ఈ కుక్ అయిపోయిన ప్రాన్స్ అయితే తీసుకొచ్చి ఆనియన్స్లో అయితే మనం యాడ్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రాన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా చేయడం వల్ల ప్రాన్స్ ఎప్పుడు తినేటప్పుడు చికెన్ ముక్కలాగా అసలు కసకసమనకుండా చాలా మంచిగా కుక్ అవుతుందండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఆనియన్స్ వేపిన తర్వాత డైరెక్ట్గా ఫ్రాన్స్ అయితే యాడ్ చేస్తారు. అలా ఫ్రాన్స్ వేయడం వల్ల మనం ఎంత టైం ఇచ్చినా కూడా లాస్ట్కి అలానే ఉంటుందండి. అండ్ కొంచెమన్నా గ్రేవీ కోసం చేసేవాళ్ళు ఒకలా, గ్రేవీ చేయకుండా ఇంకొకలా చేయొచ్చు. 2 రకాలుగా నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, 2 వీడియోస్. అండ్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ మసాలాలన్నీ ఇందాక యాడ్ చేసాం కదా అనుకోవద్దు, సరిపోవండి అవి. మనం ఆనియన్స్ టమాటో యాడ్ చేసేటడికి అవి సరిపోవు. అవి ఓన్లీ ఫ్రాన్స్ వరకు యాడ్ చేశాను ఇందాకైతే. ఇప్పుడు మళ్ళీ తగినంత అయితే యాడ్ చేసేసుకుందాం ఒకటిగాన. ఇంకా నాకు కొంచెం కారం అయితే కావాలి, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇందాక కారం ఎక్కువే యాడ్ చేశానండి. ఇంకా మనం ఐలో పెట్టే కలిపేసుకుందాం. ఐలో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా చక్కగా కుక్ అవుతాయి అనమాట. డైరెక్ట్గా ఫస్ట్ ఎప్పుడు వాటర్ వేయకండి. వాటర్ వేస్తే కుక్ అవ్వ చాలా టైం కావాలి కుక్ లాస్ట్ వరకు వాటర్ వేయకూడదు ఫ్రాన్స్లో అనమాట. కారం కూడా యాడ్ చేశాను అండ్ పసుపు కూడా మళ్ళీ యాడ్ చేశాను. ఎందుకంటే అవి సరిపోవు ముందు వేసినాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను. మీకైతే ఒకేసారి వేసుకుందాం అనుకున్నా కానీ వేసుకున్న లాస్ట్ మళ్ళీ వేయవలసి వస్తుంది. హాఫ్ ముందు తర్వాత వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఫ్రాన్స్ కర్రీ. ఎంతమందికి ఇష్టం అండి ఫ్రాన్స్ కర్రీ? ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇంకా మా బాబుకి అయితే చెప్పక్కర్లేదు, చిన్న బాబుకి చాలా ఇష్టం అనమాట. ఇంక ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే మసాలాలు పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటే కేక్ అనమాట. ఒక్క ముద్ద తిందాం అనుకున్న వాళ్ళు 4 ముద్దలు కంపల్సరీ తిని తీరాల్సిందే, అంత బాగుంటుంది. అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా బాగా కలిసేలాగా ఆయిల్ పెట్టేసుకుని అయితే బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ పెట్టి బాగా కలిపేసాం. దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇలా దగ్గరికి అయిపోవాలి. బాగా కుక్ అయ్యే వరకు మనం టమాటా కూడా యాడ్ చేయకూడదు. ఇది కుక్ అయిపోయాయి కాబట్టి టమాటా యాడ్ చేశాను. ఇప్పుడు మనం సిమ్లో కూడా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఐలో వద్దు, ఐలో పెడితే మాడుతుంది, సిమ్లో పెడితే ఉడకదు. మీడియం ఫ్లేమ్లో అయితే టమాటా ముక్క బాగా కుక్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. మనం మిక్సీ ఆడకపోయినా గ్రేవీ కన్నాను కదా, అలా పేస్ట్లా అవ్వాలంటే టమాటా వేసాక ఏ కర్రీకైనా కూడా అండ్ సిమ్ 2 కాదు, మీడియం ఫ్లేమ్లో పెడితే టమాటో సూపర్ కుక్ అయిపోతుంది. మిక్సీలో మనం మిక్సీ పెట్టినట్టు చక్కగా గ్రేవీకి అయితే కుక్ అవుతుంది అనమాట. ఈ ట్రిక్ కూడా చాలామందికి తెలిసి ఉండదు, ఫాలో అవ్వండి. అండ్ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఆల్రెడీ నేను మిక్సీ పట్టకపోయినా చక్కగా గ్రేవీలాగా అయితే వచ్చేసింది. చూసారా,
అసలు మిక్సీ పట్టకపోయినా ఎంత గ్రేవీ వచ్చిందో ఈ ట్రిక్ పాటించి మీరైతే ఈ ఫ్రాన్స్ కర్రీ తయారు చేసుకొని మీకు ఎలా సెట్ అయ్యిందో కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.